నెల్లూరు నగరంలోని 3వ మైలు వద్ద నాగూర్ దర్గాలో వెలసియున్న హజరత్ ఖాదర్ ఔలియా గంధ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ముందుగా మేళతాళాల నడుమ గంధాన్ని ఊరేగింపుగా నిర్వహించారు. అనంతరం ముస్లిం మత పెద్దలు పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. గంధ మహోత్సవానికి వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. దర్గా కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా దర్గా కమిటీ సభ్యులు హరిబాబు, సయ్యద్ అక్బర్ మీడియాతో మాట్లాడారు. గత 34 సంవత్సరాల నుండి ఈ గంధ మహోత్సవాన్ని నిర్వహిస్తున్నామన్నారు. కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఏకమై గంధ మహోత్సవాన్ని నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. 5,000 మందికి భోజనాలు కూడా ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. భగవంతుడి ఆశీస్సులతో ఎటువంటి అవాంతరాలు లేకుండా గంధ మహోత్సవాన్ని విజయవంతంగా పూర్తి చేస్తున్నామన్నారు. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.
నవలాగు తోటల్లో ఇంతమంది జనాలతో ఇంత బ్రహ్మాండంగా గంధోత్సవం చేసుకోవడం, ఇది 34 సంవత్సరాలు ఈ రోజుకి 34 సంవత్సరాలు, గత 34 సంవత్సరాల నుంచి ఇదే విధంగా ప్రతి సంవత్సరం 5,000 మందికి అన్నదాన కార్యక్రమం, అది మటంతో కావచ్చు, చికెన్తో కావచ్చు, ఏదన్నా కుల మతాలకి అత్యుత్తంగా చేసే కార్యక్రమం ఉందంటే ఈ యొక్క గంధోత్సవం నవరాత్రుల్లో చాలా ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ఈ గంధమోత్సవం ఈ దినానికి 34 సంవత్సరాలైంది నేను మొదలుపెట్టి. ఈ మొదలు పెట్టడంలో పూర్వీకులు యాదవులు మేము కలిసి చేసుకుంటున్న రోజుల్లో ఆ అనుభవం నాకు తగిలి నా ముక్కుపుడితో మొదలుపెట్టి ఈ దినానికి 34 ఏళ్ళైంది ఈ గంధమోత్సవం. అయినా ఇక్కడ ఏ కులానికి ఏ మతానికి సంబంధం కాదు, అన్ని కులాలు కలిసి చేసుకునే కార్యక్రమం ఏదన్నా ఉందంటే మన నెల్లూరు జిల్లాలో ఇదొకటే మాకు తెలిసింది. అందుకని ఈ కార్యక్రమం భోజనాలు 10 సేర్ల భోజనంతో మొదలుపెట్టి ఈ దినం 5,000 మంది భోజనాలు తయారు చేసే శక్తి ఇచ్చింది అంటే ఆయనే భగవంతుడే, మన వల్ల కాదు. ఈ కార్యక్రమం మన వల్ల కాదు, మనం చేయలేము కూడా. ఆయన పైన ఆయన చేసుకోబోతున్నాడు అనుకుంటున్నాం. అయితే అందరి కలయిక మటుకు భగవంతుడు మాకు ఇచ్చాడు, ఆ వరమే మాకు అనుకున్నాం. నాగులు మీరే. ఈ గంధమోత్సవం పేరు నాగూరు మీరే. ఆయన నాగూరులో వెలుస్తున్నాడు. ఇది ఆయన గుర్తింపు, అంతేగాని సమాధి అయితే కాదు. ఇప్పుడు ఎట్టా మీకు వెంకయ్య స్వామి ఆరాధన జరుగుతున్నాయో అదే విధంగా మాకు ఇటువంటి సమస్య ఇది ఘనంగానే జరుగుతూ ఉంది. రోజు రోజు పెరిగిపోతుంది అందరి కలయికతో. నా పేరు సయ్యద్ అక్బర్. అందులో ఈ కమిటీ, నాకు ఒక కమిటీ ఉంది.